ఎలుగుమట్ల గ్రామానికి సంబంధించిన ఎవరైతే వందలాది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారో వేల ఇండ్లు నేలమట్టడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన బాధితుల పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. అసలు వీళ్ళు ఏమంటారు అనేది ఇలా మాటలు వినే ప్రయత్నం చేద్దాం. చెప్పనా మీ ఇల్లు ఏమైంది? కూలగొట్టారు సార్. ఎట్లా? పొద్దున్నే 7 కల్లా అందరు వచ్చి 2000 మంది వచ్చారు. జేసీబీలు, ఫైర్ ఇంజన్లు అన్నీ తీసుకొని వచ్చారు. వచ్చి మీరు 9 మెంబర్సే అక్కడ ఉండాలా, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నారు. అందుకే ఎందుకని అడిగితే పోలీసులు వచ్చి కొట్టి మున్సిపాలిటీ వాళ్ళు సామాన్లు ఎత్తి ఆటోలో పెట్టారు. వాళ్ళ ఆటోనే మళ్ళా ఆటోది కొంచెం కదలంలోనే జేసీబీ వచ్చి ఇల్లు గుడ్లు కొట్టేస్తారు సార్. అది అడిగితే పోలీసులు కొడుతున్నారు సార్. బుక్స్ కూడా దాంట్లోనే పోయినాయి సార్. అడిగినాం, కొన్ని సామాన్లు కూడా దాంట్లోనే పోయినాయి సార్. 5 మినిట్స్ ఆగండి అన్నీ తీసుకుంటా ఉంటే ఆగకుండా జేసీబీ వచ్చి కూలగొట్టేసింది సార్. 8 ఇయర్స్. మా డాడీ ఏమో పేపర్ ప్రింటింగ్ ఈనాడు ఆఫీస్లో, మమ్మీ ఏమో కార్ షోరూంలో చేస్తుంది. ఇప్పుడు మాకు ఇల్లు కావాలంటే డబుల్ బెడ్రూమ్ అయినా చూపెట్టాలి, లేకపోతే ఇల్లు అయినా కట్టియాలి. మాకైతే ఏం చెప్పట్లేదు, మమ్మీ వాళ్ళే మాట్లాడుతున్నారు, మమ్మీ వాళ్ళకి తెలుసు. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చినాయి సార్. బుక్స్ కూడా లోపల ఉన్నాయి, చదువుకోవడానికి అయితే ఏం లేవు. 4th క్లాస్. వీళ్ళు మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా తీసుకొస్తున్నారు, ఆఫ్టర్నూన్ నైట్ లంచ్. ఆ లంచ్ కూడా టేస్ట్ రావట్లేదు సార్. స్నానాలు ఇక్కడ చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి నీళ్ళు వస్తున్నాయి, ఒక్కొక్కసారి నీళ్ళు రావట్లేదు సార్. ఫుడ్ వాళ్ళే తెస్తున్నారు సార్. మొన్న నైట్ తీసుకురాకపోతే రాకేష్ అని ఒకటి ఉంటాడు, ఆయన తీసుకొచ్చిండు. ఆయన వచ్చేలానే ఫుడ్ తీసుకొచ్చాడు. మాకు ఇల్లు కావాలా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ అయినా చూపెట్టాలి, లేకపోతే ఇల్లు అయినా కట్టియాలా. సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు ఒక ఇల్లు, మా డాడీ లేడు సార్, మా మమ్మీ ఒకటి ముగ్గురిని సాతుంది సార్. మాకు ఇల్లు లేకుండా చేసారు, రోడ్డు మీద పడేసారు. నైట్ పనుకోవడానికి దోమలుగా కుడుతున్నాయి సార్. పండాలంటే మొత్తం దోమలు కుట్టిపోతున్నాయి సార్. చూపించాలంటే డబ్బులు కానీ లేవు సార్. గవర్నమెంట్లో పోయినా ఇబ్బంది అవుతుంది సార్. మీరు ఒక ఇల్లు చూపించండి సార్, ప్లీజ్ సార్. రాస్తున్నారు కానీ పేర్లు వస్తున్నాయి, కొన్ని అందరు రావట్లేదు సార్ పేర్లు. అంటే ఈడున్నది 400 మంది అయితే బయట నుంచి 800 మంది వాళ్ళు పోయి రాపించుకున్నారు సార్. వాళ్ళు వస్తున్నాయి సార్, అసలు ఉండేటోళ్ళు రావట్లేదు సార్. అడిగితే ఏముంది, ఆడ వాళ్ళ లిస్ట్ లో ఉన్నది అదే చదువుతున్న, పై నుంచి వచ్చింది అంటున్నారు సార్. ఏమో అంటే ఎవరు అంటే ఉంటారు కదా సార్ ఆడ వాళ్ళు. అక్కడే ఉన్నారు సార్. వస్తాయి కానీ వస్తాయి ఆగండి అంటున్నారు సార్. ఏమన్నట్లే ఇయట్లే. ఇంకే వాళ్ళు ఏమో కూల్ చేసిరని ఒక్క వాళ్ళు కానీ వచ్చి ఏం చెప్పలే. ఆగండి వీళ్ళకి ఇది ఉంది, పట్టమైన ఇది ఉందని అది ఉందని ఏం చెప్పలేదు సార్. రాలే, ఒక్క వస్తుందని ఇన్ఫార్మ్ కానీ చేయలేదు సార్. ఆఖరికి ఎవరు రాలే సార్. రాలే. వాళ్ళు మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైంది సార్.